ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా గిద్దలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి అశోక్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అన్నా రాంబాబు గారి మీద పోటీ చేసి 12,893 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే లాస్ట్ టైం వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డి గారు ఈసారి టీడీపీ పార్టీగా పోటీ చేస్తే, లాస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు గారు ఈసారి వైసీపీ అభ్యర్థిగా మారి జనసేన పార్టీ అభ్యర్థి అయిన బి చంద్రశేఖర్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అశోక్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 81,035 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా అశోక్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కె నాగార్జున రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిగా మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా అశోక్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కె నాగార్జున రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరూ ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతల వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏం చేయలేదన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికి ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా కనిగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కదిరి బాబురావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన బుర్రా మధుసూదన్ రావు గారి మీద పోటీ చేసి 7,207 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన బుర్రా మధుసూదన్ రావు గారు ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 40,903 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నుంచి ఈసారి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి డి నారాయణ యాదవ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏమి చేయలేదు ఉన్న భావన కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజలు ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా సంత నూతనపాడు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి ఆదిమలపు సురేష్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బిఎన్ విజయ్ కుమార్ గారి మీద పోటీ చేసి 1,276 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన టీజేఆర్ సుధాకర్ బాబు గారు ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బిఎన్ విజయ్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 9,078 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిగా మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బిఎన్ విజయ్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎం నాగార్జున గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరినొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బిఎన్ విజయ్ కుమార్ గారు వరుసగా 2 సార్లు పోటీ చేసి బరిలో విఫలమైనా కూడా నిరాశ చెందక ప్రస్తుతం ఇక్కడ ప్రజల మధ్య యాక్టివ్గా ఉంటూ అక్కడ అధిక శాతం ప్రజల మద్దతుతో ఈసారి కూడా ఈ సీట్ని తనకే అధిష్టానం కేటాయించేలా హార్డ్ వర్క్ చేసి ఈసారి కూడా ఆయన బరిలో నిలవడం జరిగింది. ఈసారి వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం నాగార్జున గారు
ఈసారి వైసీపీకి హ్యాట్రిక్ తన ద్వారా సంపాదించి పెట్టాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏం చేయలేదన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా మార్కాపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి జె వెంకటరెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందుల నారాయణ రెడ్డి గారి మీద పోటీ చేసి 9,802 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన కుందూరు నాగార్జున రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఈ కాశీనాథ్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కందుల నారాయణ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 18,667 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అన్న రాంబాబు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్ గా ఎవరు ఇక్కడ గెలవబోతున్నారు అంటే నారాయణ రెడ్డి గారు వరుసగా 2 సార్లు పోటీ చేసి బరిలో విఫలమైనా కూడా నిరాశ చెందగా ప్రస్తుతం అక్కడ ప్రజల మధ్య యాక్టివ్గా ఉంటూ అక్కడ అధిక శాతం ప్రజల మద్దతుతో ఈసారి కూడా ఈ సీట్ని తనకే అధిష్టానం కేటాయించేలా హార్డ్ వర్క్ చేసి ఈసారి కూడా ఆయనే బరిలో నిలవడం జరిగింది. ఈసారి వైసీపీ అభ్యర్థి అయిన అన్న రాంబాబు గారు ఈసారి వైసీపీకి హ్యాట్రిక్ తన ద్వారా సంపాదించి పెట్టాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రజల వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న కొంత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏమి చేయలేదని ఉన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద అక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా కొండపి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి డిబి వీరాంజనేయ స్వామి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన జూపూడి ప్రభాకర్ రావు గారి మీద పోటీ చేసి 5,440 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా డిబి వీరాంజనేయ స్వామి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం వెంకయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైసీపీ మీద 1,024 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి డిబి వీరాంజనేయ స్వామి గారే కూటమి అభ్యర్థిగా ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఆదిమలపు సురేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే లాస్ట్ టైం 2019లో ఉన్న క్లిష్ట పరిస్థితులకు భిన్నంగా ఇక్కడ ప్రజల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉండడం కారణంగా ఈసారి అది కూటమి బలంతో మరింత రెట్టింపు అవ్వడం కారణంగా ఇక్కడ యువతల వైసీపీ మాకు ఏమి చేయలేదన్న భావన ఉండడం కారణంగా ఇక్కడ ఫలితం ఉన్నది అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి వైపు మొగ్గు చూపేలా కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన వీరాంజనేయ స్వామి గారు హ్యాట్రిక్ గెలుపును సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా దర్శి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి సిద్ధ రాఘవరావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన బి శివప్రసాద్ రెడ్డి గారి మీద పోటీ చేసి 1374 స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన బి రమేష్ బాబు గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కదిరి బాబురావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 39,057 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేయడం జరుగుతుంది.
ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి బి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 76,000 పైచీలకి ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 111,000 పైచీలకి ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 35,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవడదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదేవిధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతల కొంత అసంతృప్తి ఉండడం కారణంగా వైసీపీ మేనిఫెస్టో అనేది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణం కల్పించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా ఈ రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా కూడా వైసీపీ పథకాల ప్రభావంతో ఈసారి అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ మళ్ళీ వైసీపీనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి వైసీపీకే కొంత ఎడ్జ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పాలపర్తి డేవిడ్ రాజు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బుడాల అజితారావు గారి మీద పోటీ చేసి 19,071 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆదిమలపు సురేష్ గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన పి గౌతమ్ రాజ్ గారి మీద పోటీ చేసి ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బుడాల అజిత్ రావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 31,632 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గూడూరి ఎలక్షన్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి తాటిపత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 70,000 పైచిలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 99,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 29,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదినంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదేవిధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణం కల్పించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా ఈ రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా వైసీపీ పథకాల ప్రభావంతో ఈసారి అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ మళ్ళీ వైసీపీనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి వైసీపీకి కొంత ఎడ్జ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఒంగోలు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ రావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పోటీ చేసి 12,428 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్కే రియాజ్ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన దామచర్ల జనార్దన్ రావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 22,245 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేయడం జరుగుతుంది.
ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్ గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏం చేయలేదని ఉన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికి కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.